అందుకే పాటలు పాడారు చెల్లెళ్ళు తమ్ముడు. పాటలు ఎందుకు పాడుతున్నారు? యుద్ధం జయింపబడాలంటే పాటలు పాడాలి. యుద్ధంలో విజయం రావాలంటే తమను తాము సిద్ధం చేసుకోవాలి. మనల్ని మనం సిద్ధం చేసుకోవటం కోసం పాటలు, మనం యుద్ధానికి సిద్ధపడటం కోసం పాటలు, శత్రువుని జయించడానికి పాటలు. సైనికులు వెనకాలంటే ముందు పాటగాళ్ళు నడుస్తున్నారంట. జయ గీతం పాడాలి యుద్ధానికి వెళ్ళక ముందే, స్తుతి గీతం పాడాలి అడిగినది పొందక ముందే. అది ఈ మధ్య మేము ఒక పాట రాసి జయ గీతం పాడాలట. ఎప్పుడు? యుద్ధానికి మీరు ఇంకా వెళ్ళక ముందే. అందుకే మరి ఇప్పుడు పాటలు ఎందుకో ఇంతగా పాటలు ఇందాక నుండి పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఎందుకు పాడుతున్నాం మనం పాటలు? ఎందుకు పాటల పుస్తకం వేసుకున్నాం? ఎందుకు మ్యూజిషియన్స్ తెచ్చుకున్నాం? అక్కడ వాళ్ళు కూడా ఇజ్రాయేలీల జాతీయ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? కొమ్ము బోర. కొమ్ము బోరలు పట్టుకొని ఊతున్నారంట. మేళగాళ్ళు తాళాలు తప్పట్లు వెళ్తున్నారంట. ఇప్పుడు కొడతారని గెలిచాక. కానీ యెహోషాపాతుతో దేవుడు చెబుతున్నాడు, ముందు నడవమనండి. వాళ్ళు చెప్పవలసిన మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యుద్ధము యెహోవాదే, ఆయన యుద్ధం చేస్తాడు, మేము అడుగులేస్తామంతే. హల్లెలూయా. పాటలు అందుకోసం. ఈ రాత్రి పాటలు పాడిన వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధపడ్డారన్న అర్థం. ఈ పాట పాడుతున్నారా?